Hello all, welcome back to our channel. So students, ఈ వీడియోలో మీ లీడర్షిప్ అండ్ చేంజ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో ఈజీగా ఎలా పాస్ అవ్వాలి అనేది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో చెప్పేదాన్ని బేస్ చేసుకొని మీ ఒక ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. లేదు ప్రిపరేషన్ అయిపోయిందంటే ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఈజీగా యూ క్యాన్ పాస్ ఇట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ LCM. Okay, so LCM total 60 marks weightage amma. 60 marks question paper lo passing marks 25 అంటే 24 అన్న 24 or 25, సో 25 అనుకుందాం. సో ఈ 25 మార్క్స్ ఈ సబ్జెక్ట్ లో మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఓకేనా? సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఏంటంటే కేస్ స్టడీ. ఈ కేస్ స్టడీ అనేది జనరల్ కాన్సెప్ట్. Without having any knowledge, you can score 10 marks. You can able to attempt 10 marks in your final examination. Got it? So, case study అనేది జనరల్ కాన్సెప్ట్. పారాగ్రాఫ్ ఇస్తాడు, దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. పారాగ్రాఫ్లోనే మనకి 80% ఆఫ్ ది ఆన్సర్స్ దొరుకుతాయి. రిమైనింగ్ 20% ఏ సబ్జెక్ట్ కేస్ స్టడీ ఉందో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ నాలెడ్జ్లో ఉన్న థింగ్స్ మీరు రాయనికే ట్రై చేయాలి. ఇక్కడ 10 మార్కులు వస్తాయి ఓకేనా? సెకండ్ మీరు చేయాల్సింది ఏవైనా 3 యూనిట్స్ నేర్చుకోవడం. ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ ఈజీగా ఉంది, సెకండ్ యూనిట్ ఈజీగా ఉంది, ఫిఫ్త్ యూనిట్ ఈజీగా ఉంది, ఫోర్త్ కూడా ఈజీగా ఉంది ఓకేనా? ఇవి ఈజీ కాన్సెప్ట్స్ ఉన్న లెసన్స్ అన్నమాట. జనరల్గా ఒక లీడర్షిప్కి ఎలా క్వాలిటీస్ ఉండాలి, ఒక లీడర్షిప్ ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలాంటి పనులు చేయాలి, ఒక చరిష్మాటిక్ లీడర్ అనేది ఎప్పుడు అంటాము, ఇలాంటి దాని గురించే మనం టోటల్ బుక్ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ లాస్ ఉన్నాయి, డిఫరెంట్ థియరిటికల్ థింగ్స్ ఉన్నాయి. మోటివేషన్స్ ఇవ్వాలి లీడర్షిప్ అనేటోడు. ఎస్, ఒక లీడర్షిప్ అనేటోడు డమ్ అండ్ డల్ ఉన్నప్పుడు వాళ్ళ కింద ఫాలోవర్స్ ఎలా ఉంటారు? సో ఒక ఆర్గనైజేషన్లో ఒక మేనేజ్మెంట్లో లీడర్ అనే పర్సన్ ఎవరైతే ఉంటారో హీ ఆర్ షీ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఏ ఫర్మ్ ఆర్ ఏ బిజినెస్. సో ఇలా మీరు వీళ్ళ కాన్సెప్ట్స్ అనేది జనరలైజ్డ్ చేసుకొని రాయాలి. అండ్ సైడ్ పాయింట్స్ లాగా మీరు మీ ఆన్సర్స్ని వెల్ స్ట్రక్చర్డ్లో రాయాలి. స్ట్రక్చర్డ్ ఫార్మాట్ అంటాం దాన్ని మనం. సో నీట్గా డెఫినేషన్ పెట్టేసి ఇక్కడ రాసి మళ్ళీ సైడ్ పాయింట్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ లాగా వేయడం కానివ్వండి, లేదంటే బార్ డయాగ్రామ్స్ వేయడం కానివ్వండి, ఇలాంటి పాయింట్స్, ఇలాంటి డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ కూడా మీ యొక్క ఆన్సర్ని ఈజీగా ఎలాబరేట్ ఇంపాక్ట్ అనేది చేస్తుంది ఓకేనా? సో పాస్ అవ్వాలి అంటే 5 లాంగ్ 5 షార్ట్ కేస్ స్టడీ. ఇది మీకు వచ్చినా మీకు రాకపోయినా మీరు ఫుల్ పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు, ఆ ఆన్సర్ రాకపోతే వదిలేసి వస్తారు. బట్ అలా చేయకండి. ఆ ఆన్సర్లో మీకు ఎంతో 1% అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ ఏం అర్థమైందో అది మీరు పేపర్లో పెట్టిరండి. అటెంప్ట్ చేసినందుకన్నా ఒక 2-3 మార్కులు అయితే వేస్తాడు కదా. సో ఈ ఒక్క కాన్సెప్ట్స్ మీరు గుర్తుపెట్టుకొని 3 యూనిట్స్ పర్ఫెక్ట్ అయ్యి మన ఛానల్లో పేపర్ ప్రజెంటేషన్ వీడియో ఉంది, కేస్ స్టడీ వీడియో ఉంది, సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ జస్ట్ చూసి మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసినా కూడా ఈజీగా మీరు పాస్ అయిపోతారు. ఐ కెన్ ఛాలెంజ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ మీకు రావాలి ఓకేనా? చాలామంది ఇంగ్లీష్ రాయడానికి రాదు, అలాంటి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకొని దాన్ని మీరు ఎలాబరేట్ చేయగలుగుతారు ఇంగ్లీష్లో అంటే డెఫినెట్గా మీరు 200% పాస్ అయిపోతారు ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈ టిప్స్ అనేది మీరు పాస్ అవ్వడానికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ యువర్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై ఎవ్రీవన్.